నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క పేర్లు అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ఖరారు చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల యొక్క అభ్యర్థులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం అందరం చూసాము. సో కూటమి నుంచి దాదాపుగా అంటే తెలుగుదేశం నుంచి ఒక ముగ్గురిని అక్కడ ఎమ్మెల్సీగా పంపినట్టు తెలుస్తుంది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కూడా ఎమ్మెల్సీగా చేసినట్టు మనకు తెలుస్తుంది. అలాగే బీజేపీ నుంచి కూడా సోము వీర్రాజును కూడా ఎమ్మెల్సీగా ప్రకటించినటువంటి తీరు మనం చూసాం. ఇకపోతే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అభ్యర్థుల విషయంలో కావలి గ్రీష్మకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఒకటి సోషల్ మీడియా వేదిక మనకు వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఆమె ఒక పదవికి రాజీనామా చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆమె ఏ పదవికి రాజీనామా చేశారు, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, అంటే ఎమ్మెల్సీగా అయ్యారు కాబట్టి ఆమె అక్కడ రాజీనామా చేశారా, లేకపోతే దీని వెనకాల ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే టీడీపీ సీనియర్ నేత మాజీ శాసనసభ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె అయినటువంటి కావలి గ్రీష్మకు ఏపీ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఆవిడ కొనసాగుతూ ఉన్నారు. సో ఇప్పుడు అదే పదవికి ఆవిడ రాజీనామా చేశారన్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఇక ప్రజా సమస్యలపై గలమెత్తినటువంటి గ్రీష్మకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తోంది. ఇక టీడీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీలో ఆమెకు చైర్పర్సన్ పదవి కేటాయించారు. అయితే ఇటీవలే ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ తరఫున గ్రీష్మకు అవకాశం ఇవ్వడంతో ఆమె ఆ పదవికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్నట్టుగా ఇక్కడ తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత కావలి గ్రీష్మతో పాటు బీదా రవిచంద్ర, బీటీ నాయుడు టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇక బీజేపీ జనసేన కూటమి తరఫున నాగబాబు, సోము వీర్రాజు కూడా బరిలో నిలిచినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. అయితే వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులను ఏకగ్రీవంగా చేసినట్టుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి కావలి గ్రీష్మ తన చైర్పర్సన్ పదవికి రాజీనామా లేఖను సమర్పించినట్టుగా దాన్ని ప్రభుత్వం కూడా ఆమోదించినట్టుగా తెలుస్తుంది. సో అందుకనే ఆమె ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఆ పదవికి రాజీనామా వెనకాల ఎలాంటి కారణాలు లేవు, కేవలం ఎమ్మెల్యే కోటాలో భాగంగా ఆమె ఇక్కడ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాబట్టి అక్కడ ఆ పదవికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి దాన్ని ప్రభుత్వం కూడా సానుకూలంగా యాక్సెప్ట్ చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఈ అంశం అయితే అంటే కావలి గ్రీష్మ ఏదో పదవికి రాజీనామా చేశారు అనే అంశం ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి.